Hey everyone, PJ here on PocketTech. I am back again with another interesting video. ఈ వీడియోలో మనం iPhone 16లో రాబోతున్న ది బెస్ట్ 5 ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఇవైతే ఇప్పటి వరకు మనకి లీక్స్ అండ్ రూమర్స్లో నడుస్తున్నాయి అన్నమాట. మరి ఇవన్నీ వస్తాయా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. అసలు ఈ 5 బెస్ట్ ఫీచర్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి లాస్ట్ 2 monthsగా అయితే iPhone 16 మీద చాలా రూమర్స్ అండ్ లీక్స్ నడుస్తూనే ఉన్నాయి. నాకు ది బెస్ట్ 5 అనిపించింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బటన్స్ మీద అనమాట. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి iPhone 15 Pro Max అండ్ 15 Proలో రింగ్ ఆర్ సైలెంట్ స్విచ్ని తీసేసి మనకి యాక్షన్ బటన్ని తీసుకొచ్చారు కదా. మనకి ఈ ఇయర్ నుంచి iPhone 16 అండ్ 16 Plusలో కూడా మనకి అలర్ట్ స్లైడర్ స్విచ్ తీసేసి మనకి యాక్షన్ బటన్ని తీసుకురాబోతున్నారు. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఏ డివైస్లో చూసినా సరే యాక్షన్ బటనే ఉంటుంది. ఈ ప్యాటర్న్ని సేమ్ మనం డైనమిక్ ఐలాండ్లో కూడా చూసాము. iPhone 14 Pro అండ్ 14 Pro Maxకి ఇచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ మనకి 15 అండ్ 15 Plusలో ఇచ్చారు. సిమిలర్గా ఈ ఇయర్ కూడా మనకి యాక్షన్ బటన్ అయితే ఆల్ iPhone 16 సిరీస్ డివైజెస్కి తీసుకురాబోతున్నారు. సో ఇప్పుడు మనం యాక్షన్ బటన్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేయబోతున్నారు. ప్రజెంట్ చూస్తే కనుక మనకి యాక్షన్ బటన్ చాలా థిన్గా ఉంటుంది కదా. కమింగ్ అప్ ఐఫోన్స్లో మనకి యాక్షన్ బటన్ కొంచెం విడ్త్ అండ్ హైట్ పెంచబోతున్నారు సో దట్ మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటి అంటే అది హైట్ విడ్త్ చేంజ్ చేసే బదులు దాని పొజిషన్ కొంచెం కిందకి మారిస్తే బెటర్ అనిపిస్తుంది అనమాట. బికాజ్ నేను 15 Pro Max యూజ్ చేస్తున్నాను. యాక్షన్ బటన్ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకొక చేత్తో రీచ్ అవ్వాల్సి ఉంది. సింగిల్ హ్యాండ్తో నేను రీచ్ అవ్వడం కష్టం. అదే కొంచెం ఇక్కడ కిందకి పెట్టారనుకోండి మనం యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నా ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసి ద న్యూ సెన్సేషన్ అనమాట. ఇప్పటి వరకు నేను పర్సనల్గా ఈ యాక్షన్ బటన్ దేన్ని ఎక్కువగా యూజ్ చేశాను అంటే కెమెరాలో ఫొటోస్ తీయడానికి బాగా యూజ్ చేశాను అనమాట. నాలాగా చాలా మంది యూజ్ చేసినట్టున్నారు. యాపిల్ వాళ్ళు అది గ్రహించి మనకి iPhone 16 సిరీస్ డివైజెస్లో కొత్తగా ఒక న్యూ బటన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దాన్నే క్యాప్చర్ బటన్ అంటున్నారు అనమాట. సో మనకి ఫోన్కి రైట్ సైడ్ లాక్ ఆర్ అన్లాక్ బటన్ ఉంటుంది కదా, దానికి కింద ఆల్ ద వే బాటంలో మనకి క్యాప్చర్ బటన్ ఇస్తున్నారు. సో మనం ఫొటోస్ తీసేటప్పుడు ఆ క్యాప్చర్ బటన్ యూజ్ చేసి ఫొటోస్ తీయొచ్చు. ఈ బటన్ ఎలా ఉండబోతుంది అంటే మనకి DSLR కెమెరాస్లో క్యాప్చర్ బటన్ ఉంటుంది కదా, మనం హాఫ్ ప్రెస్ చేస్తే మనకి ఫ్రేమ్ అంతా ఆటో ఫోకస్ అవుతుంది. సిమిలర్గా అండ్ ఫుల్ క్లిక్ చేస్తే మనకి ఫొటోస్ క్యాప్చర్ చేస్తారు కదా DSLR. సిమిలర్ ప్రాసెస్లో మనకి ఐఫోన్లో కూడా క్యాప్చర్ బటన్ తీసుకురాబోతున్నారు. సో మనం హాఫ్ ప్రెస్ చేయగానే మనం తీసే ఒక ఫోటోని ఆటో ఫోకస్ చేస్తుంది. ఫుల్ ప్రెస్ చేస్తే మనం ఫొటోస్ తీసుకోవచ్చు. సో మరి ఈ బటన్ని యాపిల్ వాళ్ళు చెప్పడం అండ్ ఇప్పటి వరకు రూమర్స్లో ఉన్న దాని ప్రకారం చూసుకుంటే ఆల్ iPhone 16 డివైజెస్కి వస్తుంది అని అంటున్నారు. బట్ నా గెస్ ఏంటి అంటే ఓన్లీ ప్రో మోడల్స్కి ఇస్తారేమో అని అనుకుంటున్నాను. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. థర్డ్ వచ్చేసి మనకి నాన్ ప్రో వేరియంట్స్లో కెమెరా మాడ్యూల్ని అయితే స్ట్రక్చర్ చేంజ్ అయిపోతున్నారు. మనం iPhone 13, iPhone 15 అండ్ iPhone 14లో చూసుకుంటే మనకి నాన్ ప్రో వేరియంట్స్లో కెమెరాస్ డయాగ్నల్గా ఉంటాయి కదా. బట్ మనకి iPhone 16 నుంచి నాన్ ప్రో వేరియంట్స్ కెమెరాస్ని వర్టికల్గా తీసుకురాబోతున్నారు. మనకి iPhone 10లో సింగిల్ కెమెరా ఉంటుంది కదా, సిమిలర్గా మనకి వర్టికల్గా 2 కెమెరాస్ అయితే మనకి నాన్ ప్రో వేరియంట్స్లో రాబోతున్నాయి. ఎందుకు అలా మారుస్తున్నారు అంటే మనకి రీసెంట్గా విజన్ ప్రో లాంచ్ చేశారు. మనం విజన్ ప్రోలో 3D వీడియోస్ చూసుకోవచ్చు అండ్ విజన్ ప్రో యూస్ చేసి కూడా 3D వీడియోస్ క్యాప్చర్ చేయవచ్చు. ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్న ఐఫోన్స్లో చూసుకుంటే మనం ఓన్లీ iPhone 15 Pro అండ్ 15 Pro Maxలో మనం 3D వీడియోస్ని తీసుకోగలుగుతాము. 15 అండ్ 15 Plusలో మనం 3D వీడియోస్ క్యాప్చర్ చేయలేం. బికాస్ మనకి నాన్ ప్రో వేరియంట్స్లో కెమెరాస్ డయాగ్నల్గా ఉండటం వలన మనం 3D వీడియోస్కి 3D మ్యాపింగ్ చేయడానికి డెప్త్ అనేది సరిపోవట్లేదు. సో దట్స్ వై మనం నాన్ ప్రో వేరియంట్స్లో 3D వీడియోస్ తీయలేకపోతున్నాం. కాబట్టి iPhone 16 సిరీస్ డివైజెస్లో నాన్ ప్రో వేరియంట్లో కూడా 3D వీడియో సపోర్ట్ రావడం కోసం అని చెప్పి ఈ కెమెరా మ్యాపింగ్ అయితే డయాగ్నల్గా ఉన్న వాటిని వర్టికల్గా మారుస్తున్నారు. సో మనం iPhone 16 సిరీస్ నుంచి 3D వీడియోస్ క్యాప్చర్ చేస్తే కనుక విజన్ ప్రోలో 3D వీడియోస్ చూసుకోవచ్చు. బట్ ఐఫోన్లో మాత్రం మనకి అది నార్మల్ వీడియోలానే కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్ప్లే సైజెస్ వేరీ అవబోతున్నాయి అని రూమర్ అయితే నడుస్తుంది. 15 Pro చూసుకుంటే మనకి 6.1 ఇంచెస్ ఉంది కదా, అదే 16 Pro వచ్చేసి 6.3 ఇంచెస్కి ఇంక్రీజ్ చేస్తారు అని రూమర్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ మనకి 15 Pro Max వచ్చేసి ఇది 6.7 ఇంచెస్ స్క్రీన్ కదా, దీన్ని 16 Pro Maxలో 6.9 ఇంచెస్. ఓ మై గాడ్, ఇంకా పెద్దగా ఉండబోతుంది స్క్రీన్. మరి ఎంత వరకు ఇది జరుగుతుంది అనేది వెయిట్ చేసి చూడాలి. స్క్రీన్ పెద్దదైతే ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ. మరి చేస్తారా లేదా అనేది రూమర్స్ అయితే నడుస్తున్నాయి. సో దీనివల్ల మనకి 16 Pro వచ్చేసి హైట్ అయితే మనకి 149.6 mm ఉంటుంది, విడ్త్ వచ్చేసి 71.45 mm
అండ్ డిస్ప్లే కనుక 6.3 ఇంచెస్కి ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి వెయిట్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అరౌండ్ 194 grams ఉండొచ్చు. అన్ని స్లైట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి ఎక్సెప్ట్ మన ఫోన్ థిక్నెస్ అయితే రెగ్యులర్గానే ఉంటుంది. అదే ప్రోమాక్స్ విషయానికి వచ్చేసరికి ప్రోమాక్స్ వెయిట్ మనకి అరౌండ్ 225 grams ఉండబోతుంది. సుమారుగా ఒక 4 to 5 grams పెరిగే ఛాన్స్ ఉంది. డైమెన్షన్స్ కూడా మనకి అన్ని పెరుగుతాయి ఎక్సెప్ట్ థిక్నెస్ సిమిలర్గానే ఉంటుంది. సో ఫిఫ్త్ చేంజ్ ఏంటి అంటే మనకి ప్రో వేరియంట్లో కెమెరాస్ అనమాట. 15 Proలో చూసుకుంటే మనకి 15 Proకి 15 Pro Maxకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కదా. ఈ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ని మనకి 16 Proలో కూడా తీసుకురాబోతున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు మనకి వైడ్ యాంగిల్ లెన్సే 48 megapixel ఇచ్చారు కదా. 16 Pro అండ్ Pro Maxలో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా 48 megapixels ఇవ్వబోతున్నారు అని రూమర్స్ అయితే నడుస్తున్నాయి. మనకి ఎంత మెగాపిక్సెల్స్ ఇంక్రీజ్ అయితే మన ఫోటో క్వాలిటీ అనేది అంత ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ. మనకి మెగాపిక్సెల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అంటే ఫొటోస్ మంచిగా వస్తాయి. మనకి iPhone 16 సిరీస్ డివైజెస్కి అయితే మోడమ్ అప్డేట్ చేయబోతున్నారు. దీంట్లో స్నాప్డ్రాగన్ X75 చిప్సెట్ని యూజ్ చేయబోతున్నారు అనమాట. దీనివల్ల మనకి ఫాస్టర్ 5G స్పీడ్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఇవైతే మనకి ఇప్పటి వరకు రూమర్స్ నడుస్తున్న ఫీచర్స్ అనమాట. టాప్ 5 రూమర్స్ మంచి హాట్ టాపిక్గా. దీంట్లో క్యాప్చర్ బటన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది ఏంటి అంటే యాపిల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫోల్డబుల్ డివైస్ కానీ ఒక ఫ్లిప్ డివైస్ కానీ చూడాలి అని ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు యాపిల్ వాళ్ళు అనేది ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. మీలో ఎంతమంది ఏమేం ఫీచర్స్ iPhone 16లో చూడాలి అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.